కాలిపోయిన దేవాలయం పునర్నిర్మాణ పునాది వేస్తుండగా కొంతమంది సంతోషంతో గంతులు వేస్తే మిగతా సగం బోరున ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 46వ రోజు చదవలసిన పరిశుద్ధ గ్రంథ భాగము ఎజ్రా గ్రంథము. దీనిలో 10 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి భాగంలో మొదటి నుంచి 6 అధ్యాయాలు చదవలసి ఉంటుంది. కోరేషు రాజు ఆజ్ఞ ప్రకారం యూదులు దేవాలయ పునర్నిర్మాణం కొరకు యెరూషలేము బయలుదేరారు. కోరేషు మందిర పునర్నిర్మాణంకు కావలసిన ఖర్చు నా ఖజానా నుండి ఇస్తాను, నెబుకద్నెజరు దోచుకున్న బంగారు పాత్రలు కూడా తిరిగి ఇస్తానని చెప్పాడు. 70 ఏళ్ల బానిసత్వం నుండి సుమారు 50,000 మంది యూదులు జెరుబ్బాబెలు, యోషువ నాయకత్వంలో యెరూషలేమునకు చేరుకున్నారు. రాగానే వారు ఇల్లు కట్టుకోవాలని చూడలేదు. ముందుగా దేవుని బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించడం ప్రారంభించారు. దేవాలయం పునాది వేస్తున్నప్పుడు యవ్వనులు "అమ్మయ్య, గుడి కడుతున్నాం" అని అరిచారు. కానీ సొలొమోను కట్టిన గుడి చూసిన వృద్ధులు "అయ్యో, దాని ముందు ఇది ఎంత చిన్నది" అని ఏడ్చారు. ఆ రోజు అక్కడ ఆనందం, విషాదం రెండూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న శత్రువులు కుట్రలు పన్ని రాజులకు లేఖలు వ్రాసి మందిర నిర్మాణం ఆపించేశారు. దాదాపు 16 ఏళ్ళు పని ఆగిపోయింది. చివరకు హగ్గయి, జకరియా ప్రవక్తల ప్రోత్సాహంతో పని మళ్ళీ మొదలై ఎట్టకేలకు రెండవ దేవాలయం పూర్తయింది.